వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన వివిధ సందర్భాలను సహజంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటారు. కాకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు గుర్తు చేసుకోవడం చాలా సహజమైనటువంటి విషయం. కానీ అనూహ్యంగా వైఎస్ఆర్ పాదయాత్ర ప్రారంభించిన రోజుగా ఈ రోజుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా గుర్తు చేసుకుంది. అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ మృతి వెనక కారకులెవరు అంటూ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అంటూ నిలదీశారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ ఉండగానే ముఖ్యమంత్రి కావడం కోసం ప్రయత్నం చేశారు అంటూ ఆరోపించారు. ఇదొక అరిగిపోయిన రికార్డుల్ని మళ్ళీ ప్లే చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి వైఎస్ఆర్ మరణించి దాదాపు 17 ఏళ్ళు గడిచిపోతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ పాదయాత్ర నాటి విషయాల్ని, వైఎస్ఆర్ మరణించిన నాటి అంశాల్ని ప్రస్తావించడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందంటే వర్తమానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే అంశాలు లేవా అనే అనుమానం కలుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేసింది అన్నదే కీలకమైనటువంటి అంశం. ఊరికనే ఏ మాటలు, ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉండదు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ రాజశేఖర్ రెడ్డి మరణించిన నాటి ఉదంతాన్ని ఇప్పుడు గుర్తు చేయడం ద్వారా ఏం సాధించదలుచుకుంది, ఎందుకని ఆ విషయాల్ని మళ్ళీ తెర మీదకు తీసుకురాదలుచుకుంది అనేటువంటి విషయం మాత్రం చాలా చాలా కీలకమైంది. వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ మరణం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటూ చేసినటువంటి అభియోగాన్ని అచ్చెన్నాయుడు మరోసారి ప్రస్తావించారు. సరిగ్గా ఇదే సమయంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలోనే రాజశేఖర్ రెడ్డి మరణించిన ఘటనను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకోవలసిన పరిస్థితికి వచ్చింది. తనకు రాజశేఖర్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ మీడియా ముందే కన్నీరు పెట్టుకునే స్థితి రావడం చాలా విశేషంగా చెప్పాల్సి ఉంటుంది. అయినప్పటికీ అచ్చెన్నాయుడు ఈ అంశాలని మళ్ళీ తెర మీదకు తీసుకురావడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు, ఏం ఆశిస్తున్నారు అన్నది గమనించాల్సినటువంటి విషయాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. రాష్ట్రంలో అమరావతికి చట్టబద్ధత దక్కినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టాన్ని చేసి రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ విడుదల చేసినప్పటికీ మరో రాజధాని అంశాన్ని వైఎస్ఆర్సీపీ తెర మీదకు తీసుకొచ్చింది. అదే అసలైన ఆచరణాత్మక ప్రత్యామ్నాయం అని బలంగా విశ్వసిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. తాజాగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో మావిగన్ విషయాన్ని మరింత చొరవగా తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం తాము కూడా మావిగన్ తరహానే అనుసరిస్తున్నాం అని చెప్పడానికి సిద్ధమైపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదననే తాము అనుసరిస్తున్నాం అని చెప్పడం ద్వారా మావిగన్ అంశానికి మరింత బలం చేకూర్చినట్టు అయింది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ పేరుతో తాము కూడా మావిగన్ తరహా అభివృద్ధినే చేస్తున్నాం అని చెప్పడానికి సిద్ధపడినటువంటి తీరే మోరల్గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యేదానికి అవకాశాన్ని ఇచ్చేస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మావిగన్ వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత ఎంత ఒత్తిడిలో ఉందో, ఏ తీరున సతమతమవుతుందో ఈ అంశాలే మనకు చాటుతాయి. నిజానికి సిఆర్డీఏ పేరుతో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన జాడే లేదు. పూర్తిగా 29 గ్రామాలనే రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలని తలంచారు. అక్కడే అభివృద్ధికి పూర్తిగా కేంద్రీకరించారు. అక్కడే పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాదనకు తగ్గట్టుగానే మేమంతా చేస్తున్నాం అని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే నిన్నటి వరకు ఏబిఎన్ రాధాకృష్ణ రాజేసినటువంటి నోటు దురుసు తాలూకా వివాదం రచ్చరచ్చ అయింది. అది సమసిపోతున్న తరుణంలో, చల్లబడుతున్న నేపథ్యంలో మళ్ళీ వైఎస్ఆర్ మరణించిన నాటి ఉదంతాన్ని వెలుగులో తీసుకురావడం ద్వారా ఆ పార్టీని, అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని అటువైపు మళ్లించేదానికి
తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే ఈ వివాదాన్ని తెర మీదకు తెచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే మావిగన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అమరావతి చుట్టూ రచ్చ రాజుకుంటున్నటువంటి తరుణంలో, అమరావతి మీద అనుమానాలు పెంచే దిశలో పరిణామాలు బలపడుతున్న తరుణంలో కొత్త వివాదాన్ని, పాత అంశాలని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం ద్వారా వ్యవహారం అటు సాగదీయాలనేటువంటి కాంక్షతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తాయా? అచ్చెన్నాయుడు ఎంతగా వైఎస్ఆర్ మరణించిన నాటి ఉదంతాన్ని తెర మీదకు తీసుకురావాలనే ప్రయత్నం చేసినప్పటికీ అవేమైనా సక్సెస్ అవుతాయా? అలాంటి ఉచ్చులో వైఎస్ఆర్సీపీ చిక్కుకుంటుందా? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. టీడీపీ నాయకత్వం ఆశించినట్టుగా వైఎస్ఆర్సీపీ సాగుతుందా? వైఎస్ఆర్సీపీ వేసినటువంటి ఉచ్చులో టీడీపీ నాయకత్వం ఇప్పటికే విలవెల్లాడుతున్నటువంటి తరుణంలో అది మరింతగా ముదిరేనా? ఇవే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశాలు.